హాయ్ అండి, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. ఇంకా ఈ మల్టీగ్రెయిన్ దోశను చాలా ఈజీగా ఇంకా చాలా హెల్తీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మల్టీగ్రెయిన్ దోశని ఉదయాన్నే తీసుకున్నారంటే మీ ఉదయం అనేది చాలా పోషకాలతో నిండిన రుచిగల బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ని తినడం వల్ల మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్గా మీ పనులన్నీ చాలా ఈజీగా చకచకా చేసుకోగలుగుతారు. ఎక్కడ బద్ధకం అలసట అనేది అస్సలు ఎక్కడ ఉండదు. ఈ మల్టీగ్రెయిన్ దోశను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా సీడ్స్ అన్నిటినీ రాత్రంతా నానబెట్టుకోవాలి. గింజలన్నిటినీ ఉదయాన్నే 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని వాడుకోవాలి. ఇలా 9-10 గంటలు నానటం వలన ఆహారం అనేది బాగా జీర్ణం అవుతుంది. ఈ గింజలన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని చిన్న అల్లం ముక్క ఇంకా తగినంత నీళ్లు పోసుకుని వీటిని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇక్కడ గనక మీరు చూస్తే పిండి అనేది బాగా పల్చగా లేకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా తినే సోడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మల్టీగ్రెయిన్ దోశ రుచి మరింత పెరగడం కోసం ఇందులో కొన్ని కూరగాయలను యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా తరిగిన కొత్తిమీర, ఇంకా కొద్దిగా కొత్తిమీర తురుము, అలాగే క్యారెట్ తురుము, ఇంకా ఒక ఆనియన్ని సన్నగా తరిగి రెడీగా ఉంచుకుని వీటన్నిటిని కూడా ఈ పిండిలో కలుపుకుని దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ పిండిలో బాగా కలిపే విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా రెస్ట్గా ఉండనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా దోశలు వేసుకుని తినడం వలన దోశ అనేది బాగా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పెనాన్ని తీసుకోవాలి. మందపాటి పెనం బాగా వేడెక్కిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ పోసి ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి. ఈ మల్టీగ్రెయిన్ దోశ బాగా కుక్ అవ్వడం కోసం దీని మీద ఖచ్చితంగా మూత మూసుకుని కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి రెండో వైపుకుని దోశను తిప్పుకోవాలి. మళ్ళీ మూత వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వండుకుంటే మల్టీగ్రెయిన్ దోశ అనేది రెడీ అవుతుంది. ఈ దోశని వండుకోవడం కోసం మంటని స్లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వండుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు. వీడియోలో కనుక చూస్తే దోశ అనేది రెండు వైపులో బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలి ఉన్న పిండితో వీడియోలో చూపించిన విధంగా అన్ని దోశలను వేసేసుకోవాలి. నూనె బాగా తక్కువ వాడినా సరే దోశలు అనేవి బాగా వస్తాయి. పిల్లల కోసం దోశలు వేసేటప్పుడు ఖచ్చితంగా నూనెకి బదులు నెయ్యి వాడుకుంటే చాలా మంచిది, చాలా ఆరోగ్యం కూడాను. ఈ మల్టీగ్రెయిన్స్లో పోషకాలు అనేవి విపరీతంగా ఉండటం వలన వీటిని తరచుగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఇవి ఊబకాయాన్ని తగ్గిస్తాయి, ఇంకా యవ్వనంగా ఉంచుతాయి. అలాగే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అనేది బాగా డెవలప్ అవుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతాయి. అలాగే పిల్లల హైట్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మిగతా అన్ని దోశలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశలు అనేవి ఎంత బాగా కుక్ అయ్యాయో వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చాలా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ దోశలు అనేవి. వీటిని ఇలా ప్లెయిన్గా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా ఉన్న దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వీటిని టమాటో చట్నీతో కానీ లేదా పెరుగుతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు తప్పకుండా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ మల్టీగ్రెయిన్ దోశలు అనేవి. వీటిని పిల్లలకు కానీ పెద్దలకు కానీ బ్రేక్ఫాస్ట్గా ఇచ్చారంటే వాళ్ళు చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటారు. ఇలా వారానికి 2-3 సార్లు చేసుకున్నా సరే కావాల్సిన అన్ని ఫైబర్ ఫుడ్ ఇంకా పోషకాలు అన్ని విటమిన్లు వాళ్ళ శరీరానికి లభిస్తాయి. ఒకవేళ పిల్లలు తిననట్లయితే వాళ్ళకి మల్టీగ్రెయిన్స్ యొక్క ఉపయోగాలు చెప్పి వాళ్ళతో తినిపించడం పిల్లల పేరెంట్స్ల కనీస బాధ్యత. ఈ వీడియో రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.